హాయ్ వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. జనసేన ఆవిర్భావ సభలో ఆ పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపే అందరికీ తెలిసిన విషయమే. సో ఇదే విషయంపై ఇప్పుడు పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. సో ఆయన ఆ మాటల్ని కావాలని అన్నారా లేక ఊరికనే చర్చకి రావాలని చెప్పి అన్నారా అనే చర్చ జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో. సో అదే సమయంలో ఒకవేళ సరదాగా కాకపోవచ్చని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే ఉండవచ్చు అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడేసరికి మరింత చర్చనీయాంశంగా మారింది. సో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఇంత మెజారిటీతో గెలవడానికి రెండే ఫ్యాక్టర్స్ ఉన్నాయని, ఒకటి పవన్ కళ్యాణ్ అయితే రెండు పిఠాపురం ప్రజలంటూ కూడా జన సైనికులంటూ కూడా కుండబద్దలు కొట్టేశారు నాగబాబు. సో ఈ రెండు కాకుండా ఇంకా ఎవరో ఉన్నారని అనుకుంటే అది వారి కర్మే అన్నారాయన. సో ఈ వ్యాఖ్యల చుట్టూనే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ రాద్ధాంతం మొదలైంది. సో దీని గురించి యుఎస్, యూకే, ఆస్ట్రేలియా కూడా మాట్లాడుకుంటున్నారు ఎందుకు నాగబాబు అలా అన్నారని చెప్పి. సో నాగబాబు పరోక్షంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మను ఉద్దేశించి ఆ మాటలు అన్నారంటూ ఫైర్ అయిపోతున్నారు ఒక పక్క తెలుగు తమ్ముళ్ళు. ఒక్క పిఠాపురంలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు తమ్ముళ్ళు అంతా ఫైర్ అయిపోతున్నారు ఎందుకు అనాల్సి వచ్చిందని చెప్పి. అసలు పిఠాపురంలో ఇంతమంది పనిచేయాల్సిన అవసరం లేదని, మా సంతృప్తి కోసం మాత్రమే ఉన్నామన్న మరో స్టేట్మెంట్ తో మండిపోతున్నారు టీడీపీ కార్యకర్తలు. ఇప్పుడు ఈ వ్యవహారంపై పిఠాపురంలో మిత్రపక్షాల మధ్య నానా రచ్చ జరుగుతుందని అంటున్నారు. సో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి 70,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు పవన్ కళ్యాణ్. సో ఇప్పటిదాకా పిఠాపురంలో ఇంత మెజారిటీ ఎవ్వరికి రాలేదు, అంతా కలిసి చేస్తేనే అంత మెజారిటీ వచ్చిందని, కేవలం జనసేన నాయకులు అభిమానులు మాత్రమే పనిచేసి ఓట్లేసి ఉంటే అలా జరిగేదా అంటూ కూడా నిలదీస్తున్నారు లోకల్ టీడీపీ లీడర్స్. నిజంగా వాస్తవం అది కూడా. సో ఎన్నికల ప్రచారంలో వర్మను ఉద్దేశించి స్వయంగా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ని బయటకు తీసి వైరల్ చేస్తున్నారు ఇప్పుడు. సో ఆయన వల్లే గెలిచాను, ఎందుకంటే అప్పట్లో చాలా మంది జబర్దస్త్ టీం వాళ్ళు వచ్చారు, ఇంకా రామ్ చరణ్ వచ్చాడు. ఇలాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా అన్నారు, నా గెలుపు అందరికీ అంకితం, వర్మ గారికి రుణపడి ఉంటారని ఆయన అన్నారు. సో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ని బయటకు తీసి ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. తన గెలుపు కోసం వర్మ బాధ్యతని, ఆయన చేతులతో పిఠాపురం బాధ్యతలు పెడుతున్నారని పవన్ ఓపెన్ గా అన్న మాటలను గుర్తు చేస్తూ ఓడ దిగాక వర్మ బోడి మల్లయ్య అయ్యాడా అని ప్రశ్నిస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. సో పవన్ అప్పుడు అలా ఎందుకు మాట్లాడారు, ఇప్పుడు ఆయన అన్న ఇలా ఎందుకు మాట్లాడారంటూ కాన్ఫరెన్స్ లో ఇప్పుడు టాక్ నడుస్తుంది. సో జనసేన టీడీపీ లీడర్స్ మధ్య. సో సోషల్ మీడియాలో అయితే ఓడ మల్లన్న, బోడి మల్లన్న సామెత తెగ తిరిగేస్తుంది. సో అసలు సంబంధం లేకుండా నాగబాబు అలా ఎందుకు మాట్లాడాడు, ఆవిర్భావ దినోత్సవంలో అనవసరంగా టంగ్ స్లిప్ అయ్యారా లేక దాని ఉద్దేశం వేరే ఉందా అంటూ వాళ్ళల్లో వాళ్ళే ప్రశ్నించుకుంటున్నారు. సో పిఠాపురం టీడీపీ కోఆర్డినేటర్ గా ఉన్న వర్మ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కోసం తీవ్రంగా ప్రయత్నం చేశారు. కానీ కాన్స్టిట్యున్సీలో మారిన పరిణామాలతో టీడీపీ అధిష్టానం ఆయన్ని హోల్డ్లో పెట్టింది. అసలు ఎన్నికల తర్వాత పిఠాపురం జనసేనకు వర్మకి మధ్య చాలా గ్యాప్ వచ్చిందని చెప్పుకుంటున్నారు అక్కడి ప్రజలు. సో రెండు పక్షాలు కనీసం కలిసి వేదిక కూడా పంచుకోవడానికి కూడా ఇష్టపడలేదు. సో ఒక పక్క పవన్ కళ్యాణ్ నియోజకవర్గానికి వచ్చినప్పుడు తప్ప మిగతా ఏ సమయంలోనూ రెండు పార్టీల నాయకులు కలిసి కనిపించడం లేదు. సో అటు ఎమ్మెల్సీ నామినేషన్ అఫిడవిట్ లో తనను పిఠాపురం వాసిగా చెబుతూ ఇక్కడి పవన్ కళ్యాణ్ ఇంటి అడ్రస్ నే ఇచ్చారు నాగబాబు. ఈ క్రమంలో జనసేన అభ్యంతరాల వల్లే తనకు ఎమ్మెల్సీ రాలేదని భావిస్తున్నారట వర్మ. సో అవసరమైనప్పుడు వాడుకొని వదిలేశారని, ఇప్పుడు ఎన్నైనా మాట్లాడతారంటూ సన్నిహితుల దగ్గర మాజీ ఎమ్మెల్యే వాపోతున్నట్టు సమాచారం. సో ఇవే మాటలు ఎన్నికల సమయంలో మాట్లాడి ఉంటే సరిపోయేది కదా అని కూడా ఆయన అంటున్నారట. సో అటు పిఠాపురం టీడీపీ కార్యకర్తలు నాగబాబు చేసిన కామెంట్స్ తో గుర్రుగా ఉన్నారు. అసలు జనసేన స్టాండ్ ఏంటన్నది వాళ్ళ క్వశ్చన్ ఎప్పుడు. సో వర్మ లేకుండా ఆ రోజు ఈ స్థాయి విజయం అంత ఈజీనా అని కూడా కౌంటర్ వేస్తున్నారు. మరోవైపు జనసేన కార్యకర్తలు కూడా పార్టీ నుంచి స్పష్టమైన సంకేతాలు రావడంతో ఓపెన్ అయిపోతున్నారట. పవన్ వల్లనే పిఠాపురంలో గెలిచామని క్లారిటీ ఇస్తున్నారట. సో అందరిలాగే వర్మ కూడా ప్రచారం చేశారని, ఆయన వల్లే గెలిచామంటే ఒప్పుకోబోమని రీసౌండ్ వచ్చేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సో ఇలా మొత్తంగా పిఠాపురం కూటమిలో ఇప్పటికే ఉన్న కోల్డ్ వార్ ఇప్పటిక ఓపెన్ అయిపోయిందన్న అభిప్రాయం కూడా పెరుగుతుంది. నాగబాబు చేసిన కామెంట్స్ తో రాజకీయ రచ్చరంబోలు అవుతుంది. ఓపెన్ గా స్పందించడానికి నిరాకరిస్తున్న వర్మ ఇలాంటివి ఎన్నికల ముందే చెప్పొచ్చు కదా అని కౌంటర్ వేస్తుండడంతో కథ ఇక్కడితో అయిపోలేదని మరిన్ని ట్విస్టులు ఉంటాయని కూడా అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఈ ఇష్యూ కనుక నిజంగా టీడీపీ అధిష్టానానికి చేరితే గనక, ఒకవేళ ఇప్పుడు పవన్ కళ్యాణ్తో మాట్లాడలేకపోయినా టీడీపీ అధిష్టానం, ఎందుకంటే చంద్రబాబు వీళ్ళంతా కలిసి మాట్లాడలేకపోయినా సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి పార్టీ అధినేతల దృష్ట్యా, సో ఇప్పుడు కనీసం వర్మని పిలిచి మాట్లాడే ఛాన్స్ అయినా ఉందన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల టాక్. సో ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.